ఒక ప్రవహిస్తూ పోవాలని ఈవేళ అందరం కలిసి ఇక్కడ ఇప్పుడు నేను లోపలికి వచ్చే వరకు నాకు తెలియదు నేనంత ఆనందంగా ఈ గంటన్నర సేపు గడుపుతానని. అంత సహజంగానే జీవితంలో అన్నీ జరగాలని కోరుకుంటాను నేను కూడా. సో అందుకని మీరు నా నుంచి ఎక్కువ కనుక ఎక్స్పెక్ట్ చేస్తే నేను మిమ్మల్ని బహుశా ఏమంటారు దాన్ని, మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోతే నన్ను మనస్ఫూర్తిగా క్షమించండి. నాకు తెలిసి ఈవిడితో మన సుమగారు ఇందాక మాట్లాడిన 5 నిమిషాలే అంత సరదాగా ఉందంటే ఆలయ గారితో. ఎందుకంటే నాకు సమంత గారిలో ఉన్న సేమ్ లక్షణం ఆవిడలో కూడా కనిపించింది. ఎందుకంటే సమంత కూడా మేము పనిచేసేటప్పుడు సెట్లు ఒక డైనమిట్ ఉన్నట్టుగా ఉంటుంది. అంటే అసలు ఏ షాట్ కూడా బోర్ కొట్టదు. చచ్చిపోతున్న సీన్ చేస్తున్నా కూడా నవ్వుతూ వెళ్ళి తర్వాత సీన్లోకి వెళ్ళి చచ్చిపోతుంది. సో అంటే అలాంటి ఒక లైవ్ డైనమైట్ లాగా, లైవ్ వైర్ లాగా ఉంటుంది. అలాగే ఇప్పుడు నాకు ఆలయ గారిని ఈ కాసేపు ఇంటరాక్షన్లో చూస్తే నాకు అనిపించింది మన సుమగారితో. ఈ లెక్కన నాకు 2.5 గంటల సినిమా ఎలా ఉంటుందో నాకు అర్థమైపోతుంది. ఎందుకంటే ప్రివ్యూ మనకు కనిపించేస్తుంది కాబట్టి. సో